నమస్తే అండి. నా పేరు ఇషాక్ వలి. నేను తుని నుంచి వచ్చాను. నాది బ్లడ్ క్యాన్సరు సిఎల్ఎల్. దీని గురించి తెలిసిన వెంటనే వైజాగ్ క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్స్ అన్ని టెస్టులన్నీ చేసి సిఎల్ఎల్ బ్లడ్ క్యాన్సర్ అని చెప్పారు. అయితే 6 కిమోలు తీసుకోమన్నారు. 6 కిమోలు తీసుకోమంటే కిమోలు అంటే నాకు భయం వేసి నేను విఆర్కే సార్ గురించి తెలుసుకొని హైదరాబాద్ రావడం జరిగింది. సార్ కాడికి వచ్చి ఇలాగ టెస్టులన్నీ చూసి డైట్ చేయమని చెప్పారు. ఇప్పటికి కూడా డైట్లో ఉన్నాను. నాకున్న బ్లడ్ క్యాన్సర్ పూర్తిగా నార్మల్ స్టేజ్కి వచ్చింది. మొత్తం రిపోర్ట్స్తో సహా మొత్తం అన్నీ బాగొచ్చాయి. ఇప్పుడు డైట్ నుంచి బయటికి వస్తున్నాను. ఇది వరకు కూడా చేసిన వీడియోని చూసి చాలామంది ఇది నిజం కాదనేసి కామెంట్స్ కూడా పెట్టారు. ఇది నేను చెప్పడానికి కారణం ఏంటంటే నేను సేఫ్ అయ్యాను కాబట్టి నా ఫ్యామిలీ సేఫ్ అయినట్టు. దాని గురించి అని ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్లు వాళ్ళ కుటుంబాలు దూరం అయిపోతున్నారు. వాళ్ళందరూ కూడా నాకులాగా తగ్గించుకొని బయటికి వెళ్తారనే ఆశతో నేను చెప్తున్నాను. ఇది ఎంత బాధ ఉంటుందనేది, ఎంత మనోవేదన ఉంటుందనేది నాకు తెలుసు. అటువంటి బాధ నుంచి మీరు కూడా బయటకు వస్తారనేసి, ఇటువంటి క్యాన్సర్ సంబంధించిన వ్యాధులు ఏమన్నా ఉంటే ఈ డైట్ చేస్తే ఖచ్చితంగా తగ్గుతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ తగ్గించుకున్నాను. క్యాన్సర్ వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడతాం. కాకపోతే ఈ డైట్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కడుపునిండా తింటూ మన పని మనం చేసుకుంటూ డైట్ చేసుకోవచ్చు. ఈ రకంగా చేసుకొని మీరు అందరూ కూడా ముందుకెళ్ళారంటే మాత్రం క్యాన్సర్ అంటే పెద్ద జబ్బు కాదు అనేసి సమాజానికి ఒక మెసేజ్ మీరు కూడా ఇవ్వచ్చు. నేను ఇచ్చే మెసేజ్ అదే, క్యాన్సర్ పెద్ద జబ్బు కాదు. ఈ డైట్ చేయడం వల్ల చాలా సింపుల్గా తగ్గించుకోవచ్చు. మీరు ఈ డైట్ చేసేటప్పుడు చాలామంది అక్కడ హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్లో చేయలేనిది ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి చాలామంది నన్ను ఎగతాళి చేసేవారు. కాకపోతే నేను నమ్మకంతో ఇక్కడికి రావడం జరిగింది. అక్కడ జరిగింది ఇక్కడ ఈ చిన్న క్లినిక్లా ఉంది. ఇక్కడ ఏం చేయగలరు వీళ్ళ వల్ల జరుగుతుందా, తిండి వల్ల తగ్గిపోతే క్యాన్సర్, ఏ జనరేషన్లో ఉన్నావు నువ్వు అనేసి నన్ను చాలామంది ఇబ్బందులు పెట్టారు. కాకపోతే నేను ఇవన్నీ పట్టుకోలేదు. నమ్మకంతో నేను చేశాను. నాకు విఆర్కే గారు రకరకాలుగా సహకారం చేసి, ఎప్పుడైతే నాకు ఏదైనా ఇబ్బంది ఉంటే విఆర్కే గారికి ఫోన్ చేసి, సార్ నాకు ఇలా ఉంది, ఏ రకంగా వెళ్ళమంటారంటే ఈ రకంగా చేయమనేసి నాకు ప్రతి విషయంలోనూ సలహాలు ఇచ్చేవారు. విఆర్కే గారి వల్లే ఈరోజు నేను నా లైఫ్ మళ్ళా కొత్త జన్మంటూ వచ్చిందని నేను భావిస్తున్నాను. థ్యాంక్స్ విఆర్కే గారు.